చెట్టుకు బీర్లు పోసి పెంచుతున్నట్టుంది. గేదె పేడను అయితే ఇందులోకి తోసేసాం. ఒకవేళ నాకు గోరింటాకు కానీ మంచిగా వండితే నాకు మంచి పిల్లం వచ్చిందా? నాకు లవర్ ఉందని మీరు అనుకుంటున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఫుల్ లెంత్ వీడియో. ఈ వీడియోలో అయితే మా చెల్లిని ప్రాంక్ చేయబోతున్నాను అనమాట. ప్రాంక్ మాత్రం మామూలుగా ఉండదు, ఒక రేంజ్లో ఉంటుంది. ప్రాంక్ ఏంటంటే అమ్మాయిలకి ఎలాగో ఆబ్వియస్లీ గోరింటాకు అంటే ఇష్టం కాబట్టి ఆ గోరింటాకు ప్లేస్లో గేదె పేడని తీసుకెళ్ళి మా చెల్లికి అయితే ఇవ్వబోతున్నాను అనమాట. అంటే నేను ఇవ్వట్లేదు, నేను ఇస్తే ఎలాగో డౌట్ పడుతుంది కాబట్టి మా అత్తయ్యని సెట్ చేశాను. మా అత్తయ్య వెళ్ళి ఆ గోరింటాకుని గేదె పేడని గోరింటాకుని తీసుకెళ్ళి పెట్టిద్ది అనమాట. రియాక్షన్స్ ఎలా ఉన్నాయో క్యాప్చర్ చేద్దాం. అత్తగారు ఇచ్చేయండి ఫ్రేమ్లోకి. తినే అనమాట మా అత్తయ్య. హాయ్. ఆల్రెడీ మొన్న ఫ్యామిలీ వ్లాగ్ వీడియోలో చూసి ఉంటారు కదా. రేపు ఎలాగో అందరూ వెళ్ళిపోతారు. సో వెళ్ళిపోయే ముందు మళ్ళీ అందరికి ఒకసారి సాలిడ్ ప్రాంక్ ఇద్దామని అయితే ప్లాన్ చేశాను. సో ఇప్పుడే మా అత్తతో తీసుకెళ్ళి గోరింటాకుని అదే గేదె పేడని గోరింటాకు లాగా ఇచ్చి పెట్టిపోతున్నాను. సో మనం తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి. సో ఇంక మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. కామన్ పదండి వెళ్దాం. గోరింటాకు కోసం గోయింగ్. మా ఇంటి దగ్గరలోనే గోరింటాకు చెట్టు ఉంటే ఆ చెట్టు దగ్గరికి అయితే వెళ్ళిపోయాం అనమాట. మన వీడియోలో మిస్ అయిందనమాట. తిని కూడా మా నాన్నమ్మే. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ చెయ్యి, హాయ్ చెప్పు, హాయ్ ఇలా చెప్పు, హాయ్ హాయ్ చెప్పు, చెప్పు చెప్పు, హాయ్ 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 ఇలా చాలు. ఓకే, గోరింటాకు చెట్టు రెడీ. అబ్బో బురదలో కాలేసా. యాక్ బీర్ సీసాలు ఎక్కడ ఇవన్నీ? రోజు చెట్టుకు బీర్లు పోసి పెంచుతున్నట్టుంది. చూడండి ఇక్కడ ఎన్ని బీర్ సీసాలు ఉన్నాయి. ఇంకో బీర్ సీసాలు ఎక్కడ ఎలాంటి ఒక కుప్ప ఉన్నాయి చెట్టుకి. అవసరం లేదు ఇప్పుడు. బీర్లు పోసి పెంచుతుంటే నీళ్ళు పోతావు నువ్వు. బీరు పోతే తప్ప చెట్టు బతకదు. బీర్లు చెట్టు ఇది. సరిపోద్ది గోరింటాకు ఇది. మిక్సీ చేస్తామా? ఇప్పుడు మిక్సీకే వేయాలి కొంచెం గోరింటాకు. తను ఎలా నమ్మిద్ది. ప్రాంక్ మాత్రం చాలా కామెడీగా ఉంటుంది. మిస్ అవ్వకుండా వీడియో చివరి వరకు చూడండి. ప్రాంక్ ఏంటంటే ఇప్పుడు ఈ గోరింటాకు ఉంది కదా, ఈ గోరింటాకుని తీసుకెళ్ళి గ్రైండర్లో బాగా మిక్సీ చేసి గోరింటాకు లాగే చేసి ఈ గోరింటాకు ప్లేస్లో ఇంకోటి మనం రీప్లేస్ చేయబోతున్నాం అనమాట. అదేంటంటే గేదె పేడ. ఎందుకంటే రెండు చూడడానికి ఒకేలా ఉంటాయి కాబట్టి ఆ గేదె పేడ గోరింటాకు ప్లేస్లో గేదె పేడ పెట్టేసి మా చెల్లికి ఇచ్చేసి పెట్టుకోమందాం. అది కొంచెం స్మెల్ వస్తుంది కానీ దానికి కొంచెం మనం ఏదో ట్రై చేద్దాం. నేను ఇస్తే అలాగో పెట్టుకోదు కాబట్టి మా అత్తతో ప్లాన్ చేయించాను అనమాట. నేను గోరింటాకు వెళ్ళి ఇచ్చి పెట్టుకోమన్నా అంటే ఇడిగే నా మీద ఎంత ప్రేమ పెరిగిపోయిందని మా చెల్లి పెట్టుకోదు కాబట్టి మా అత్తతో ప్లాన్ చేయించాను. నేను తీసుకెళ్ళిస్తాను. ఈ ప్రాంక్ వీడియో ఎందుకంటే మా చెల్లి నన్ను అవమానిస్తుంది అనమాట ఇంట్లో. అందుకే ఈ ప్రాంక్ వీడియో రివెంజ్ వీడియో. అంతా కోసాం, అయిపోయింది చెట్టు. గోరింటాకు కొంచెం కోసామన్నమాట. ఇప్పుడు మా అత్త ఏమో ఈ గోరింటాకుని మిక్స్ చేసే పనిలో ఉంటుంది. నేను వెళ్ళి ఈ గోరింటాకు ప్లేస్లో గేదె పేడ వెళ్ళి తీసుకురావాలి. గోరింటాకు కోసుకొని ఇంట్లోకి అయితే వచ్చేసాం అనమాట. గోరింటాకు అయిపోయింది, ఇప్పుడు మిక్సీ చేయాలి. ఓకే స్టార్ట్. లోపల మా అత్తయ్య అయితే గోరింటాకు ప్రిపేర్ చేస్తుంది అనమాట. ఇప్పుడు గేదె పేడ కోసం వచ్చామన్నమాట. ఈ పేడని దీంట్లో ఎత్తుకొని మా చెల్లికి గోరింటాకు అని చెప్పని ప్రాంక్ చేయబోతున్నాం. మాకు 2 నిమిషాలు వెళ్ళిపోతా, కంగారు పడ మాకు, నన్ను కంగారు పెట్ట మాకు. ఇప్పుడు ఈ పేడని గిన్నెలో వేసి ఆ గోరింటాకు ప్లేస్లో దీన్ని రీప్లేస్ చేసి మా చెల్లికి గేదె పేడని గోరింటాకు ఇచ్చి పెట్టి పోతున్నాం అనమాట మా అత్త సహాయంతో. అయ్యి బాబాయ్ ఎలా తీయాలి? చెక్క ఉందా? ఈ కట్టె సహాయంతో ఈ స్పూన్ లాగా దీంతో వేసేద్దాం. పేడ, ఈ పేడతో ఇప్పుడు ప్రాంక్ చేయబోతున్నాం. నువ్వే అలవగల నమ్మించాలి. ఇది గేదె పేడ కాదు, అది గోరింటాకే, అది ఇది అని చెప్పాను. గేదె పేడని అయితే ఇందులోకి తోసేసాం. థ్యాంక్స్. పొడవకుండా ఉన్నందుకు థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకు భయపడతాను? ఇవే తగ్గించుకుంటే మంచిది. గోరింటాకు రెడీ అయిపోయింది అనమాట. చెట్టుకి ఎంతో లేకపోవడం వల్ల కొంచెం దొరికింది. ఆ కొంచెంతో మేనేజ్ చేద్దాం. ఇదైతే గోరింటాకు, ఇదేమో గేదె పేడ. ఇప్పుడు ఈ గోరింటాకుని గేదె పేడని కలపబోతున్నాం. కలపత్తా కొంచెం వేసి దాని మీద అది కప్పేసి. ఓకేనా? అర్థమవుతుందా? అర్థమవుతుందిగా? కొంచెం ఇటు పక్కన మొత్తం క్లియర్ చేయి. బోర్డర్స్ కూడా కవర్ చేయి. స్మెల్ రావట్లేదు అసలు. పేడ స్మెల్ రావట్లేదు. స్మెల్ వస్తుందా చూడు. రాట్లా.
యాక్చువల్లీ గేదె పేడ వల్ల ఇది స్మెల్ ఎక్కువ వచ్చిద్దాం అనుకున్నాం కానీ గోరింటాకు దీని మీద పెట్టేసరికి అసలు స్మెల్ రావట్లేదు అనమాట. అచ్చం గోరింటాకు స్మెల్లే వస్తుంది, ఇంకేం రావట్లేదు. ప్రాంక్ రెడీ అనమాట. ఇప్పుడు మా అత్తయ్య వెళ్ళి పిలిచిద్ది అనమాట మా చెల్లిని. ఇక్కడికి పిలిచి వెళ్ళి పిలువు, నేను ఇక్కడే ఉంటాను, నేను అంతలో ఈ సెటప్ చేస్తూ ఉంటా. వెళ్తుంది పిలవడానికి. రాగానే ప్రాంక్ స్టార్ట్స్. సో మా చెల్లిని అయితే మా అత్తయ్య పిలవడానికి వెళ్ళింది. ఇక్కడ గోరింటాకు పేరుతో ఉన్న గేదె పేడ కూడా రెడీ అయిపోయింది. దీని మీద కనిపిస్తుందంతా జస్ట్ గోరింటాకే, కనిపించేది గోరింటాకు కోటింగ్. దీని కింద మాత్రం గేదె పేడ ఉంది. రాగానే ప్రాంక్ చేయబోతున్నాం, చూడండి ప్రాంక్ ఎలా ఉండబోతుందో. ఇది గేదె పేడ అనమాట, ఇది గేదె పేడ. యాక్చువల్లీ దీనికి ఏదో ఒకటి కొడదాము, స్మెల్ ఎక్కువ వస్తుంది అనుకున్నాను కానీ గోరింటాకు కప్పుగానే స్మెల్ రాకుండా ఆగిపోయింది. సో ఇంక ఇది వచ్చేసి గేదె పేడ అనమాట. ఫస్ట్ గోరింటాకు 2 చుక్కలు పెట్టగానే మెల్లిగా ఇది తీసుకెళ్ళి అక్కడ పెట్టేస్తాను. తర్వాత మా అత్తయ్య ఇదే గోరింటాకులో పెట్టిద్ది. అలాగే నాకు కూడా గోరింటాకు కొంచెం సపరేట్గా ఉంచాను ప్లేట్లో పెట్టుకోవడానికి. వస్తున్నారు ఆడపడుచులు కమింగ్, వచ్చేసారు. అవును, వ్లాగ్ కవర్ చేస్తున్నా. ఇదంతా వ్లాగ్ గుర్తుండడం కోసం. అవును, మన ఫ్యామిలీ వ్లాగ్ ఎలా పెట్టాను, ఇది కూడా గోరింటాకు వ్లాగ్ గుర్తు. శివగంగ నీ కోసం రేపు ఇంటికి వెళ్తున్నాను ప్రేమతో తీసుకొచ్చింది గోరింటాకు. పెట్టుకోవచ్చు, ఏమైంది, పెట్టుకోకూడదా ఏంది? మంచిగా పెట్టండి, మంచిగా వ్లాగ్ కవర్ తీసి యూట్యూబ్లో పెడతా. ఎలా ఉండాలంటే అదిరిపోవాలి. నేను కూడా వస్తున్నాను, ఆగండి. బుడ్డి పట్టుకోమ్మా. శివంగా గోరింటాకు ఇంకా ఇక్కడ కూడా మిగిలిందిగా. ఇది కూడా గోరింటాకేగా, ఇది కూడా గోరింటాకేగా, ఇది కూడా గోరింటాకేగా. నాకే మరి ఇది పెట్టొచ్చుగా. అది పిల్లలకని ఉంచాలి. గోరింటాకు నాకు మిగిలిద్దా, మీరే పెట్టుకుంటారా? నీకు కొంచెం. నీకెందుకు రా గోరంటాకు? నాకెందుకేంది? నువ్వు పెట్టుకుంటావా? నాకు గోరింటాకు నాకే, నా చేతులకి పెట్టుకోవచ్చు. అబ్బాయిలు కూడా పెట్టుకుంటారు. నెయిల్ పాలిష్ అవి కూడా వేసుకో అన్ని. నేనేమన్నా కొంచెం అనుకుంటున్నావా? మరి గోరంటాకు పెట్టుకుంటా అంటున్నా. గోరింటాకు అమ్మాయిలే పెట్టుకుంటారా? అబ్బాయిలు కూడా పెట్టుకుంటారు, తలకు కూడా పెట్టుకుంటారు. చాలా అంతవరకు పెట్టు, మొత్తం చెయ్యికి మొత్తం పెట్టు. కాళ్ళకు కూడా పెట్టుకుంటావా? వద్దు, చేతి చాలు. బాగా పండింది పిల్లల కింద, బాగా పండింది. ఎవ్వడు తగ్గటంలా, ఎవడు కూడా యాక్టింగ్ ఇరగదీసేస్తున్నాడు. మీ లవర్కి తీసుకెళ్ళి కొంచెం. లవర్ ఉంటే తీసుకెళ్ళచ్చు, లవర్ లేదుగా. చెప్తారా, అన్నీ ఉంటారు, ఎంతమంది ఉంటారు. నాకు లవర్ లేదని మా సబ్స్క్రైబర్స్కి తెలుసు. లవర్ నుండి ఎప్పుడో చూపించాను వీడియోలో. సరే, వాళ్ళు కామెంట్ చేస్తారుగా, ఉన్నారో లేదో వాళ్ళకి తెలుసు. మీకు నాకు లవర్ ఉందని మీరు అనుకుంటున్నారా? నాకు లవర్ ఉందని మీరు అనుకుని కామెంట్ చేయండి. తెలుసు కదా మీకు, ఉంటే చూపిస్తాగా మీకు. నేను నన్ను అవమానించిన నా సబ్స్క్రైబర్స్ మంచోళ్ళు, నీలా కాదు. మీరిద్దరు కొట్టుకోగాకండి, గోరింటాకు పోయిద్ది. గోరింటాకేనా ఇది? మంచి గోరింటాకు. ఏం గోరింటాక ఏమో, ఈ స్మెల్ ఏం స్మెల్ అసలు, ఎంత వెరైటీగా ఉంది. మరి పర్ఫ్యూమ్ కొట్టామని చెప్పానా? పర్ఫ్యూమ్ కొడితే కెమికల్స్ రియాక్ట్ అయ్యి గోరింటాకులో ఉన్న. ఎప్పుడన్నా పెట్టుకున్నావు గోరింటాకు? కోన్లేగా ఇప్పుడు అన్ని. ఎప్పుడు గోరింటాకులో పర్ఫ్యూమ్ ఎందుకు కొట్టామంటే గోరింటాకులో కెమికల్స్ ఉంటాయి. CaCl2HCl హైడ్రోక్లోరైడ్ కెమికల్స్ ఇవన్నీ ఉంటాయి. దానికి పర్ఫ్యూమ్ కొడితే పర్ఫ్యూమ్ రియాక్ట్ అయ్యి గోరింటాకు మంచిగా పండిద్దని కొట్టాం. గుడ్, ఎల్కేజీలో పడండి. పండగ పోవాలి, ఇది నీ మొహానికి పెడతా. నాకు కొంచెం మొత్తం పెట్టే గోరింటాకు. మరి అంత పెద్ద పెద్ద చిన్న చిన్న పెట్టుకుంటే సంవత్సరం వరకు బాధ ఇంకా. సరే, నాకు పెట్టు, తినేడుతుందిగా మంచిగా. అదే ఆ ప్లేట్లో అదేగా. నాది వాడిది ఏం తేడాగా? అదేం లేదు, రెండు ఒకటే. అది వేరే చెట్టు గోరింటాకు వల్ల అది కొంచెం ఎక్కువ మదిగింది. నాకెందుకు వేరే చెట్టుది పెట్టారు? నీకే, వీడికి పెట్టావు అదే. వీడికి పెట్టేది సరిగ్గా మెదగల, నీకే బాగా మెదిగి. ఆకులు చూడు ఎలా ఉన్నాయి, ఆకులు కనపడుతున్నాయా నీ దాంట్లో? ఆకులు ఉన్నాయి. సరే, మెదిగిందే పెట్టు, ఏమైంది? మెదగందే పెట్ట, ఎలా పెడతా? నీ ప్రాబ్లం ఏంది? అది పిల్లలు కానీ పెట్టుకున్న గోరింటాకు నీ కోసం తీసుకొచ్చి పెడితే మెత్తగా ఉంది, నీకు బాగా పండిద్ది అని చెప్పి నీకు అది పెట్టాను. విశ్వాసం లేదు కుక్క. అసలు మంచి చేయకూడదు మనుషులకి. అలాగే ఉంది. గోరింటాకు డన్. ఇప్పుడు ఎండిపోయేదాకా ఆగాలి ఇది. ఒకవేళ నాకు గోరింటాకు కానీ మంచిగా పండితే నాకు మంచి పిల్లం వచ్చిద్దా? వచ్చింది. ఇప్పుడు అమ్మాయిలకైనా గోరింటాకు మంచిగా పండితే మంచి మొగుళ్ళు వస్తారనేది అబ్బాయిలకు కూడా. అలాంటప్పుడు నాకు కూడా మంచి వైఫ్ వచ్చిద్దేమో. వచ్చింది. మా పండగ పైన మంచి వైఫే వస్తారు. ఎందుకంటే గ్లామర్ కొట్టావు మరి సర్లే. చిచ్చి
మీరు సిగ్గుపడకండి. ఎందుకంటే గుడ్ బాయ్ కదా, అందుకని వీడా గుడ్ బ్యూటీ వచ్చింది. నాకేంది నేను గుడ్ బాయ్ కదా. గుడ్ బాయ్. గోరింటాకు ఎందుకు మీ ఆడవాళ్ళకి అంత ఇష్టం? గోరింటాకు ఎందుకు మీకు అంత ఇష్టం? గోరింటాకు మంచి భర్త వస్తాడు, పెట్టుకుంటే బాగా పండిద్ది కదా. అందుక అంటే గోరింటాకు పెట్టుకుంటే మంచి భర్త వస్తాడు, అందుకని అంత ఇష్టం గోరింటాకు. దాంట్లో స్పెషల్ క్వాలిటీస్ ఏం లేవా? క్వాలిటీస్ అంటే చేతులు ఎర్రగా ఉంటాయి కదా, చేతులు అందంగా ఉంటాయని. ఇక అందంగా ఉంటాయని పెట్టుకుంటున్నారు అంతే. అసలు గోరింటాకు మన వీడియోస్ ఎవరైనా అమ్మాయిలు చూస్తే చెప్పండి, గోరింటాకు ఎందుకు మీకు అంత ఇష్టం కామెంట్ చేయండి. వీళ్ళైతే మంచి మొగుడు రావాలని, చేతులు చూడడానికి అందంగా కనిపిస్తే అని పెట్టుకున్నా అని చెప్తున్నారు. మీరు ఎందుకు పెట్టుకుంటారో కామెంట్ చేయండి. అంతకు ముందు రోజుల్లో కోన్లు ఇవన్నీ ఉండవు కదా. అది కూడా పాయింటే. అంతకుముందు ఓల్డెన్ డేస్లో కోన్స్ ఏమి ఉండేవి కాదు కాబట్టి న్యాచురల్గా గోరింటాకుని పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు కోన్స్ వచ్చేసిన అవి పెట్టుకుంటే స్కిన్ మీద ఏంటి స్కిన్ మీద ర్యాషెస్తో పాటు ఆ కోన్ పెట్టుకున్న డిజైన్ అంతా అచ్చుపడిపోతుంది స్కిన్ మీద. సో అవి మీరు ట్రై చేయమాకండి, డేంజరస్వి. న్యాచురల్గా గోరింటాకు ఉందిగా మనకి, పెట్టేసుకోండి. రేపు వెళ్ళి మీ ఇంటికి వెళ్ళి గోరింటాకు తీసుకెళ్ళి బావు ముందు ఇలా పెట్టగానే షాక్ అయిపోతాడుగా. నవ్వుకుంటున్నావా? చెక్కారు పొలాల్లో. ఫస్ట్ నుంచి కూడా అందరిని వెక్కిరించిన అలవాటు, ఫస్ట్ అది మానుకో, అర్థమైందా? ఆరిపోయిందిలే, వెళ్ళండి కడుక్కుందాం. కడుక్కుందాం. వాళ్ళు వెళ్ళారు గోరింటాకు కడుక్కోవడానికి, చూద్దాం. ఫస్ట్ నేను కడుక్కుంటా. మనకు ఓకే. ఇప్పుడు మా వెళ్ళు. నాకేం ఏంటి అసలు ఏం పనిలేదేంటి? వాడికి ఏం అంత బాగుంది, నాకు అసలు పనిలేదేంటి? ఏమైంది? నాకు పనిలేదుగా, నీ చేయించి. ఇదిగో పండిందిగా. ఇదే బట్ ఏంది అసలు ఏం పండలేదు? నాకు చూడు ఎలా పండింది. వాడికి అంత బాగా పండింది, నాకు అసలు కొంచెం కూడా. వాడికి గోరింటాకు పెట్టి నాకు మంచి మంచి పనులు చేసే వాళ్ళకి మంచిగా జరిగిద్ది. ఇద్దరు నిన్ను నేనేం చేశానమ్మా? ఈ గోరింటాకు పండలేదే. ఓకే, నాకు చూడండి ఎలా పండిందో. నాకేం తెలుసు నువ్వేం చేసావు? మీరే కదరా తీసుకొచ్చి గోరింటాకు ఏందో గుర్తు ప్రేమ అని పెట్టారు. ఆ గోరింటాకు పెట్టుకున్నప్పుడు నీకేమైనా తేడా కొట్టిందా? ప్రతిసారి అడుగుతానే ఉన్నాను, ఏంటి తేడాగా ఉంది, స్మెల్ తేడాగా ఉంది, స్మెల్ తేడాగా. వెళ్ళి ఒకసారి ఆ గోరింటాకు గిన్నె పట్టరాబో. వాడికేమో అలా పండింది, నాకు అసలు పనిలేదు. నేను ఇద్దరికి పెట్టాను కదా, మరి వాడు ఏం చేశాడు నాకు తెలియదు. నేను నీ దగ్గర నుంచి కదిలాను, నేను కదిలానా? కరెక్టే, వాడికి అంత పండింది. నేను నీ దగ్గరే ఉన్నాను, నాకైతే తెలీదు. నేను ఆ గిన్నెలోదే పెట్టాను ఇద్దరికి. ఏదో ఒకసారి అసలు మా ఇద్దరికి పెట్టిన గోరింటాకు తీసుకురండి రా. మంచి వాళ్ళకి మంచిగా జరిగింది. నేను మంచోని కాబట్టి నాకు చూడండి ఎలా పండిందో. మంచికి రోజులు ఉన్నాయి. గుడ్ బాయ్. నాకెవరో కానీ మంచి భార్య రాబోతుంది అనమాట. అయితే నేనేం చేశాను? బట్టలు ఉతికిస్తున్నావు. బట్టలు ఉతికిచ్చింది, ఇంకోటి ఏంది, ముగ్గులు వేపించింది. ఇన్ని చేపిస్తే మరి నాకే మంచి జరిగిద్ది. చూడండి నాకు ఎంత మంచిగా పడింది. వచ్చేసింది. ఇంకో నువ్వు పెట్టుకున్న గోరింటాకు నేను పెట్టుకున్న గోరింటాకు. గోరింటాకు స్మెల్ వస్తుందా రావట్లేదా? మరేంది? ఇది గేదె పేడ. అత్త ఏంటి అత్త అసలు నిన్ను నమ్మితే నేను ఇంతేనా? గోరింటాకు పెట్టాను, వాడే ఏం అది గేదె పేడ పెట్టాను. నేను ఇద్దరు కలిపి ఇదే పెట్టాను. నాకేం సంబంధం లేదు, అత్త ప్లాన్ ఇదంతా. అసలు ఇప్పుడు నాకు అర్థమైంది, ప్రాంక్ వీడియో చేయడానికి నా మీద ఇంత నేను ఎంత ఆశపడి వస్తే పేడ పెడతారా చేతులకి? పేడ పండింది పండింది, అదిగో చూడు మధ్యలో చొక్క బాగా పండింది చూడు. అసలు నిన్ను నమ్మినందుకు నువ్వు ఇదేనా చేసేది? నేనేం చేసా, అదిగో చూడు మధ్యలో చొక్క బాగా పండింది నీకు. మరి మిగతాదంతా అసలు చేతికి గేదె పేడ పెడతారా ఎవరన్నా? నాకెందుకు పండింది? నీకు గోరింటాకు పెట్టింది, అందుకే పండింది నీకు. నీకు అదే పెట్టింది. అసలు పేడలో పెడతారా? పేడ నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయినా అంతా నువ్వే కదా చేయమంది. నేను కాదు, అత్తే.
దొంగ దొంగ నా ఒక్కడే చూపిస్తావేంటి? వెనకాల ఉన్నాడు నీ అమ్మ మూడా? నువ్వే చేయమన్నా అత్తే చదువుతుంది. అత్త నిజం చెప్పొస్తా, ఈ పిల్ల కొట్టిద్ది. నాకు సంబంధం లేదు. వాడే గిన్నెలు మార్చింది కూడా వాడే. గోరింటాకు గిన్నెలు మార్చింది. మళ్ళీ ఎంట్రీ అదిరిపోయింది. అయిపోయింది. గేదె పేడ కలిపి ఎవరన్నా గోరింటాకు పెడతారు. నాకు తెలియదు అత్త ఐడియా. నాకు సంబంధం లేదు. నీవే చెప్తుంది. అత్తని అడిగి ఒకసారి. వాడే గేదె పేడ కలిపి ఎవరన్నా గోరింటాకు పెడతారు. గేదె పేడ కలిపి బుద్ధి ఉందా అసలు? బ్రెయిన్ ఉందా నీకు? ఎవరన్నా పెడతారు గోరింటాకు? మొత్తం నేనే పెట్టాను, అత్త పెట్టింది. అత్తని కొట్టవే. నాకు సంబంధం లేదు. గోరింటాకు పెట్టి ఐడియా నాది, పెట్టింది అత్త. వాడు ఎలా చెప్పాడు నేను అలాగే చేశాను. వాడిని మీద నువ్వు ప్లాన్ చేశాను. అసలు నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. అక్కడికి డౌట్ వస్తుంది, మధ్యలో అడుగుతానండి సెంటు గ్రీను అది ఇది అని చెప్పి గేదె పేడని ఎవరన్నా అసలు బుద్ధి అన్నం ఎలా తింటారు? అన్నం ఎలా తింటారు? స్మెల్ వస్తుంటే అక్కడికి మొత్తానికి గేదె పేడ చేతులు గోరింటాకు కష్టపడి గంటన్నర సేపు కూర్చొని పెట్టుకుంది, పండలేదు. నాకు చూడండి ఎలా పండిందో. గేదె పేడతో అసలు ఆ థాట్ ఎలా వచ్చింది అసలు నీకు? సబ్స్క్రైబర్స్ ని ఎంటర్టైన్ చేయడం కోసం ఇలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు. ఆ స్మెల్ పోవాలని సోప్ మొత్తం అరిగిపోయేంత వరకు చేతులు క్లీన్ చేసుకుంటానే ఉంది. అసలు పేడ పెట్టి ఎలా చేసావు? పనికి మాలినోడా, అసలు నీకు బుద్ధి ఉందారా? మొత్తానికైతే మా సిస్టర్ని ఘోరంగా ప్రాంక్ చేశాను అనమాట. ఇంతకీ వీడియో ఎలా అనిపించింది? నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. అవి మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి. అన్నట్టు మన ఛానల్ 1 మిలియన్కి దగ్గరలో ఉంది. మీరు త్వరగా సబ్స్క్రైబ్ చేసేస్తే మనం 1 మిలియన్ కొట్టేయచ్చు. కొంచెం సబ్స్క్రైబ్ చేసేయండి. మళ్ళీ ఇంకో ఫన్నీ వీడియోలో కలుసుకుందాం. వెళ్ళొస్తా.